ఒక చేప జలాల్లోనే ఉంటుంది. జలంలో ఉంటుండగా తన కంటి చూపుతో తాను పెట్టిన గుడ్డలని పిల్లలుగా మారుస్తుంది. ఒక చూపుతోనే మారుతుంది పిల్లల్ని. అంత శక్తి దానికి ఎలా వచ్చింది? అది కూడా ఇదే ప్రకారంగా చేప నీటిలోని తన దృష్టి, కంటి దృష్టి, ఈ బాహ్య దృష్టిని గుడ్డెల మీద ఉంచుతుంది. మనో దృష్టి, జ్ఞాన దృష్టి ఆకాశంలో చంద్రుడి మీద ఉంచుతుంది. అలా ఉంచినంత మాత్రానే 9 రోజుల్లో, చేపకి 9 రోజుల్లో 12 లగ్నాలు, 108 పాదాలు పూర్తి అవుతున్నాయి దానికి. అందుకని చేప గుడ్డుని చూడడము, చూపుతోటి ధారణ చేయడము అంటే త్రాటకము చేయడము, తన మనోనేత్రాన్ని ఆకాశంలో పూర్ణ చంద్రుడిని చూడడం కూడా జరుగుతుంది. కనుక దానికి అంత శక్తి వచ్చింది. అలాంటి శక్తి నీకు రావాలి అంటే జలంలో చంద్రబింబాన్ని త్రాటకం చేస్తూ నీ మనో దివ్య భావాన్ని ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడిని ధారణ చేస్తూ ధ్యానించినట్లయితే నీవు జన్మించినటువంటి తిథులు 108 అయ్యేటప్పటికల్లా నీవు ఎవరిని చూస్తే వారు బంగారంగా మారిపోతారు. నువ్వు ఎలా చూస్తే అలా తరిస్తారు. ఆ శక్తి మీ సొంతం అవుతుంది. 9 సంవత్సరాలలో ఇది అద్భుత సైన్స్, యూనివర్సల్ మనకి ఇచ్చినటువంటి సిద్ధ పురుషులు ఇచ్చినటువంటి సిద్ధయోగం. సాధన చేయకుండా డబ్బులతో కొనుక్కోవడము, మన బాధలకు అనుకూలంగా మొక్కడము, తిరగడం వల్ల వచ్చేది కాదు. ఇది సాధన చెయ్యాలి, సాధించాలి. మనం జంతువులం కాదు, పశువులు కాదు, పశుపతులం. మనందరం పశుపతులం. ఈ విజ్ఞానం మీరు తీసుకుంటే గురువుని ఆశ్రయించండి, సాధన చెయ్యండి, పశుపతులు కాండి. మిమ్మల్ని దర్శించగానే భగవంతుడిచ్చేటటువంటి అనుగ్రహాన్ని మీ చూపు ద్వారానే రోగాలన్నీ మటుమాయమైపోతాయి. మీ కరుణా చూపులతోటే అజ్ఞానులందరూ జ్ఞానులుగా మారిపోతారు. అది మచ్చ దృష్టి.